మనసు నాకు తెలుసు ఏఐకి మించిన సాంకేతికతతో వచ్చేస్తున్న ఏజీఐ అట. మనసెరిగి మసలుకోవడం సహా అనేక ప్రత్యేకతలు దీని సొంతం అట. ప్రస్తుతం అలెక్సా ఫలానా పాట పెట్టు అంటే వినిపిస్తుంది. జనరల్గా ఐఫోన్లో వీటిలో సిరి వాతావరణం ఎలా ఉంది అంటే చెప్పేస్తుంది. సో ఇక నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అన్నది వాళ్ళ దేశాన్ని ఇంకొక వైపు తీసుకెళ్తా ఉన్నది. మున్ముందు అలెక్సా ఫలానా పాట పెట్టు అనగానే ముందు నువ్వు ఇప్పుడు ఉన్న మూడుకు ఆ పాట నప్పదు, ఇదిగో ఇది విను అంటూ పరిస్థితికి తగినట్టు మరో పాట వినిపిస్తుందట. నువ్వు ఒక పాట అడిగినావు అనుకో, లేదు నీకు ఇది నడవదు, నీ మూడు వేరే ఉన్నదని ఇంకొక పాట వినిపిస్తుందట. అంటే మన మనసు ఎరిగి మసులుకోవడం ఆ రకంగా తయారు చేస్తున్నారట. సిరి దగ్గరలోని మంచి రెస్టారెంట్ అని అడగగానే ఇక్కడున్న వాటిలో నీకు ఇష్టమైన ఆహారం దొరికేవి ఏమీ లేవు, ఫలానా చోట అయితే బాగుంటుంది, అక్కడికి పోదామని తీసుకెళ్తుందట. అలెక్సా ఈరోజు నా ప్రోగ్రామ్స్ ఏంటి అనగానే ఇవాళ నీ ఆరోగ్యం బాగాలేదు, బీపీ పెరిగింది, గుండె వేగంగా కొట్టుకుంటోంది, జ్వరం కూడా ఉంది, ప్రోగ్రాంలన్నీ క్యాన్సల్, ఇంట్లో రెస్ట్ తీసుకో, డాక్టర్ను పిలిచా వస్తారు అన్నదనుకోండి, ఆశ్చర్యపోవాల్సిన అవసరమేం లేదట. సో భవిష్యత్ టెక్నాలజీ ఈ రకంగా తయారు కాబోతున్నది. ఏఐని దాటి ఏజీఐ కాలం వచ్చేస్తున్నదట. మనిషిలా ఆలోచించి మసలుకొనే మేధే ఈ ఏజీఐ. కృత్రిమ మేధలో వేగంగా సాగుతున్న పరిశోధనల వల్ల ఏజీఐ ఆవిష్కరణ త్వరలోనే జరుగుతుందనే ఊహాగానాలు శాస్త్ర రంగంలో ఊపందుకున్నాయి. కొంతమంది వచ్చే నెలలోనే ఏజీఐ వచ్చేస్తోందంటుంటే మరికొందరు జనవరి కల్లా వస్తుందని, ఇంకొందరేమో 2030 దాకా పడుతుందని అంటున్నారు. మొత్తానికి ఏజీఐ దిశగా పరిశోధన వేగవంతమైందన్నది వాస్తవం. అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లతో కూడిన ప్రపంచవ్యాప్త నెట్వర్క్ వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుందని. సో టెక్నాలజీ మంచి ఎంతో, చెడు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువగా దీన్ని పొలిటికల్ లీడర్స్ పార్టీలు వాడుతూ ఉంటారు ఏఐని. సో దీన్ని వాళ్ళు వీళ్ళని కలిసినట్టు, వీళ్ళు వాళ్ళని కలిసినట్టు రకరకాలుగా క్రియేట్ చేస్తారు. మన ఆడియోనే వేరే వాళ్ళు, అంటే మనం ఒక ఆడియో మాట్లాడితే అది మనం ఇంకొక రకంగా మాట్లాడేలాగా ఆడియో వాళ్ళే క్రియేట్ చేసేయచ్చు అనమాట. సో ఇట్లా రకరకాల ఈ టెక్నాలజీని ఇంకొక రకంగా కూడా వాడుతూ ఉన్నారు. మనం చూసినాం కదా, హీరోయిన్స్ కానీ అండ్ అమెరికా అధ్యక్షుడే ఈ వీడియో నాది కాదని ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఒబామా మాజీ అధ్యక్షుడు. కృత్రిమ మేధలో పరిశోధనలు అభివృద్ధి కోసం ఏర్పాటైన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అలయన్స్ కూటమిలో సింగ్యులారిటీ నెట్ కూడా భాగస్వామి అట. సో ఈ రకంగా టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, ఏజీఐ కూడా వచ్చేస్తున్నదట మున్ముందు. దీన్ని ఏమంటున్నారంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అట. నీ మనసులో ఏముందో కూడా చెప్పేస్తుంటుందట.